ఈరోజు మనం మన 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నూతన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గణేష్ గారు, అట్లాగనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ శివనారాయణ గారు, అట్లాగనే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మన కందేపు శ్రీనివాస్ గారు, అట్లాగనే మన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు చందా శ్రీనివాస్ గారు, అట్లాగనే గుంటూరు తూర్పు కన్వీనర్గా ఉన్నటువంటి సోదరి కవిత గారు, అట్లాగనే మన గుంటూరు వెస్ట్ కన్వీనర్గా ఉన్నటువంటి ప్రదీప్ చంద్ర గారు, అట్లాగనే జాన్ ప్రకాష్ గారు, బాల్ గారు, అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఈరోజు ఇదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి తీరు ఒక రకంగా కొంచెం బాధ కలిగించేటువంటి పరిస్థితి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనం జరుపుకుంటున్నటువంటి తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉండేది. మరి ఈరోజు మనం కేవలం 13 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రంలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. కొంత మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి కాస్త రాజధాని వ్యవహారంలో కొంచెం బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగనే ఇందాక మన సభ్యులం అందరం మాట్లాడుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి విషయంలో కొంత ఆందోళన ఉంది. మరి రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇందాక మనం చూసాం, ఎర్రకోట పైన మోడీ మన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కానీ ముందు ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాక్కి స్నేహహస్తం అందించడం జరిగింది. మరి మోడీ స్థాయి వ్యక్తి పాక్కి స్నేహహస్తం అందించడం అంటూ జరిగితే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ మధ్యకాలంలో మన సైనిక స్థావరాల మీద కొన్ని చోట్ల దాడులు చేయడం జరిగింది, సరిహద్దు రక్షణ రైలు దగ్గర. మరి ఇది నాకు తెలిసి మోడీ చేసినటువంటి చర్య సరైనటువంటి చర్య కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా అందరూ అసంతృప్తి ఉంది. పాకిస్తాన్కి సంబంధించి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ప్రధానమంత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు వాజ్పేయి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మరి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ మన భారత భూభాగాన్ని కార్గిల్ అట్లాగనే పూంచ్ సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి మన భారత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించడం జరిగింది. మరి వాళ్ళు చొచ్చుకొని వస్తూ ఉంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చూస్తూ ఊరుకుంది. కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ సైన్యం ఆక్రమిస్తే దాని మీద యుద్ధం ప్రకటించి వాజ్పేయి మళ్ళీ ఆ భూభాగం మొత్తాన్ని కూడా యుద్ధం చేసి సాధించడం జరిగింది. మరి అందులో చాలామంది కార్గిల్ వీరు షేక్ మస్తాన్ వలీ అట్లానే చాలామంది అమరులు అవడం జరిగింది. మరి వాళ్ళకి నివాళులు అర్పించే దానికోసం వందే మాతర యాత్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎంతోమంది ప్రాణాలు ఒడ్డి కార్గిల్ యుద్ధం చేసి ఆ భూభాగాన్ని మొత్తాన్ని మళ్ళీ తీసుకొని వస్తే మళ్ళీ ఆక్రమణలు ప్రారంభమైనవి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఇటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉంటే మరి మోడీ పాక్కి స్నేహహస్తం అందించడం అనేది ఎంతవరకు సమర్థనీయం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఏదో ఈరోజు భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పాలనతోటి విసిగిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో మోడీకి ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు తప్ప మరి ఏ ఇతర కారణం కాదు అని చెప్పి మోడీ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిన్న మోడీ ఇంకొక ప్రకటన కూడా చేశారు. ఏమని చెప్పారంటే, పాకిస్తాన్ వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు, మరి వాళ్ళ గూఢచర్యలు మన దేశం మీద రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారని చెప్పి మోడీ మనకు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులన్నీ తెలిసి మీరు సమస్యను పరిష్కరించదలుచుకున్నారా లేకపోతే సమస్యను పెంచదలుచుకున్నారా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్డిగా మోడీ ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ఏదో జరిగిపోద్ది, మోడీ రావడం వల్ల ఈ దేశం రూపురేఖలు మారిపోతాయి అని చెప్పి అనుకోవడం అనేది పూర్తి స్థాయిలో వాస్తవ విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. గుజరాత్లో మనం చూస్తూ ఉంటే పరిశ్రమలు అయితే చాలా పెట్టారు, కానీ ఒక సర్వేలో ఒక మనిషి రోజువారీ సంపాదన 40 రూపాయలకు మించి లేదని చెప్పి ఈ మధ్యకాలంలో చూసాం మనం. మరి రోజు 300 రూపాయలు 400 రూపాయలు సంపాదిస్తే తప్ప ఒక కుటుంబం జరిగినటువంటి పరిస్థితి ఉంది. పైకి చూపించేటువంటి కార్పొరేట్ హంగులు, పైకి చూపించేటువంటి కార్పొరేట్ హడావుడి, ఇదంతా దానికి మోడీ పూర్తిగా అలవాటు పడిపోయాడు. ఈ వాతావరణం నుంచి భారత జాతిని బయటికి తీసుకొచ్చేందుకు మోడీ వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంకొక ప్రకటన కూడా చేశాడు. భారతదేశ ప్రధానిగా ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అమిత్ షా ఒక్కడి వల్లే జరిగిందని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు. కేవలం ఈ దేశ ప్రజల భవిష్యత్తు మొత్తం కూడా మోడీ మీదో అమిత్ షా మీదో ఆధారపడి లేదు. ఈ దేశ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్న తర్వాత మాత్రమే ఎన్డీఏకి అధికారం కట్టబెట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మోడీ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, గతంలో వెంకయ్య నాయుడు ఉద్యమాలు చేశాడు, నిత్యావసర వస్తువులు కూరగాయలు అట్లాగనే రైస్ ఇవన్నీ కూడా వీటి మీద తగ్గించాలని చెప్పి, అప్పటికే పెంచున్నాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం చేపట్టిన వెంటనే మోడీ రైల్వే ఛార్జీలు పెంచాడు, అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, బియ్యం పెరిగినాయి, అట్లాగే మనకు కావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి. మరి మనం ఇంకా ఒక రకంగా భ్రమలో ఉన్నామని అనుకోవాలి. మోడీ ఏదో బాగా చేస్తున్నాడు, మోడీ ఏదో బాగా చేస్తాడు, ఇటువంటి భావన నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అసమర్థతతోటి ఉండి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు చేయలేకపోయినా కూడా దాన్ని వ్యతిరేకించలేనటువంటి దుస్థితిలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం ఉందో, అట్లాగనే కేంద్రంలో కూడా మరి సోనియా గాంధీ బలహీనటువంటి ప్రతిపక్షంగా ఉండటమే కాకుండా కనీసం శాస్త్రుడికి చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మరి ప్రశ్నించే వాళ్ళు లేనటువంటి అధికార పక్షం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే మనం చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా తిరుగుబాటు బావుట మనం ఎగరేయాల్సినటువంటి అవసరం ఉంది. నవతరం పార్టీ రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని అట్లాగనే కేంద్రంలో మోడీని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత నవతరం పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పూర్తి స్థాయి విధానాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఏవైతే వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ప్రజల మీద పన్నులు విధిస్తూ నడ్డి విడిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నూతన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి దీని మీద పూర్తి స్థాయిలో పార్టీ అవగాహన కల్పిస్తుంది. మనం ప్రజల కోసం పుట్టాం, ప్రజల కోసం పార్టీ పెట్టాం, ప్రజల కోసమే పనిచేస్తాం. అధికారం రేపు రావచ్చు, రేపు రాకపోవచ్చు. ఖచ్చితంగా అధికారం కోసం ప్రయత్నం చేయడం అనేది రాజకీయ పార్టీ లక్షణమైనప్పటికీ కూడా దానికంటే ముందుగా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో, వీటన్నిటి మీద ప్రజలకి వివరించే దానికోసం మనం ఖచ్చితంగా పనిచేస్తాం. మన పార్టీ ఈరోజు మొట్టమొదటి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం జెండా ఎగరేసాం, జాతీయ జెండాని. అదే జెండా స్ఫూర్తిగా తీసుకొని మరలా మన పార్టీని వచ్చే 2019 నాటికి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మన నవతరం పార్టీ ఫోటో పెట్టుకునే విధంగా, మన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనం కష్టపడదాం. ఖచ్చితంగా ఈరోజు అంటే చాలా విషయాలు అందరూ చెప్పారు. మనం జలియన్వాలా బాగ్ ఉదంతాలు ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటా ఉంటే దాదాపు ఆల్మోస్ట్ అందరికీ స్వాతంత్రానికి సంబంధించినటువంటి మనం ఎలా సాధించాం ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిది. దీంతోపాటు ఈ దేశంలో ఇంకొక భావం ఉంది. గాంధీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు, గాంధీ ఫోటో మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పి. గాంధీ మాత్రమే కాదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, భగత్ సింగ్ తీసుకొచ్చాడు, అట్లాగనే సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చాడు, అట్లాగనే ఇంకా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వీళ్ళందరూ కూడా దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా స్వాతంత్రం తేవడానికి మాత్రమే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా గాంధీ అండ్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా దాన్ని సొంతం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే 60 సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలన సాగించినప్పటికీ కూడా మనం అందరం కూడా ఎలాంటి అభివృద్ధి లేకపోవడం అంటే సాలుసరి సంపాదన భారతదేశంలో 95% మంది ప్రజలు రోజుకి 200, 300 కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి దుస్థితికి కారణం గాంధీ రాజకీయ ఆధిపత్యాన్ని, అట్లాగనే గాంధీ స్వాతంత్ర ఉద్యమం మొత్తం ఫలాన్ని కూడా నెహ్రూ కుటుంబానికి కట్టబెట్టడం వల్లనే మనకి దుస్థితి దాపురించినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగని చెప్పి నెహ్రూ ఏదో ఆయన కూడా ఊరకనే తెచ్చుకున్నాడేటువంటి అభిప్రాయం అయితే నవతరం పార్టీకి లేదు. ఆయన కూడా చాలా కాలం పాటు జైల్లో ఉండడం జరిగింది, ఆయన కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కానీ ఆ రోజు ఏదైతే చాలా మంది స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత మాత్రం దొరకలేదనేది మనందరం కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు జాతీయ స్థాయిలో. ఆయన జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత 33 లక్షల రూపాయల నగదు ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ కూతుర్ని పిలిచి, ఆయన సొంతంగా ఏమీ లేదు, పంచ చొక్కా తప్ప, వాళ్ళ కూతుర్ని పిలిచి 33 లక్షల రూపాయల నగదు, పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అఫిడవిట్స్ మొత్తం కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూకి ఇవ్వమని చెప్పి పంపిస్తే ఆయన తీసుకొని సంచి లోపల పెట్టుకుని ఒకసారి కిందకి పైకి చూసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతుర్ని పంపించేశాడు ఆయన. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుటుంబం మొత్తం కూడా ఎవరు కూడా సరైనటువంటి పరిస్థితిలో లేరు. అట్లాగనే నిన్న భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రకటించడం మనం చూసాం. దాని మీద మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు భారతరత్న ఇవ్వద్దు, మాకు నేతాజీ ఎందుకు చనిపోయాడో లేదు నేతాజీ ఎక్కడున్నాడో దానికి సంబంధించినటువంటి రహస్యం ఏదైతే ఉందో దాన్ని మిస్టర్ మీరు ఛేదిస్తే చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి భారతరత్న ఇవ్వడం ద్వారా ఆ క్రెడిబిలిటీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఆపాదించుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయడం కూడా సరైనటువంటి విధానం కాదని చెప్పి ఈరోజు నవతరం పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తాము. సరైనటువంటి గౌరవం ఇవ్వాలి. స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే పాకిస్తాన్ తోటి మైత్రి వైఖరిగా ఉండేటువంటి విధానాన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశంలో వచ్చేటువంటి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే పాకిస్తాన్ తోటి మైత్రిగా ఉండేటువంటి విధానాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మేము ఏ రోజైనా కూడా మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా దేశ ప్రజల కంటే మీతో స్నేహం మాకు ముఖ్యం కాదు అనేటువంటి విధానాన్ని ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ అభిప్రాయపడతా ఉంది. మీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి చాలా కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే మన పిల్లలు అట్లాగనే ఈ వచ్చేటువంటి జనరేషన్ ఏదైతే ఉందో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మరొక స్వతంత్ర పోరాటం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నవతరం పార్టీ వేదిక కావాలి. ఈ దేశానికి నల్ల జాతి రాజకీయ దొరల నుంచి విముక్తి కల్పించే దానికోసం అని చెప్పి మనం అందరం కూడా ముందుకు వెళదామని చెప్పి మీకు పేరు పేరున తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, జాతీయ జెండా ఎగరవేసేటువంటి గౌరవం దక్కించినందుకు ప్రత్యేకించి ఇందాక నిర్ణయం తీసుకున్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
జై నవక్రమ్ పార్టీ.